అందరికీ నమస్తే. తదుపరి చిన్న వీడియో మీకు ప్రత్యేక సమాచారం ఇస్తున్నాం. ఏంటంటే ఇంతకుముందు చిన్న వీడియోలో కాక అంతకుముందు పెద్ద వీడియో చేయడం జరిగింది. దాంట్లో ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గురించి కలిపాలన ఎలా ఉంటుందనేది వివరించడం జరిగింది. మీకు దాంట్లో భాగంగా నాది ఇంతకుముందు సమాచారం తెలియజేసినట్టు నాకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు మూసినది పైన 2012లో భారీ వర్షంలో. అని 2013ది ఆయన దర్శనం ఇచ్చినది అతి కొద్ది మందికి చెప్పాను. ఇది వీడియోలో చెప్పేదో జ్ఞాపకం లేదు. ఆ దర్శన భాగ్యాన్ని కొంత వివరిస్తున్నాను. నేను నాకు స్నేహితుడు ఏంబడి నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను 2013లో. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు షాపులు ఉన్నాయి. అన్నీ ఎదురుకుండా మెయిన్ రోడ్డు. అక్కడ లోపల కూర్చొని బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చి నించుని కుడి దిక్కు ఇటు ఎడమ దిక్కు చూస్తూ రోడ్ సైడ్ చూస్తూ ఉన్నాను. నేను ఇందులో ఒకటి మధ్య వయస్కుడు. సాధారణంగా స్వామివారు బాలుడు రూపం కానీ బుద్ధుడు రూపంలో దర్శనమిస్తారు. మధ్య వయస్కుడు దాంట్లో వస్తున్నాడు. ఇటు చూసేటప్పటికీ కొంచెం దూరం నుంచే వస్తున్నాడు ఆయన. మరి వారు ఎవరైనా గమనించారో లేదో షాప్ వల్ల నాకు తెలియదు. గమనిస్తే ఆయనను పిలిచేవారు. అంటే బహుశా మీకు అర్థమవుతుంది ఆయన ఏ ఇంట్లో ఉన్నారనేది, ఏ బట్టలు వేసుకున్నది, దుస్తుల్లో ఉన్నది తెలిసి ఉండవచ్చు. బహుశా మరి కనపడలేదేమో నేను అనుకుంటున్నాను. ఇట్లా నా ముందు నుంచి ఎంతో మాట అనుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అది ఆలోచిస్తున్నాను కొన్ని సెకండ్లే. సుమారుగా 6 నిమిషంలో నేను ఆలోచించి ఎడమ దిక్కు తిరిగాను. ఆ స్పర్శ తీసుకుందాం. ఆయన లేరు, అదృశ్యమయ్యారు. కొన్ని రోడ్డు క్రాస్ చేస్తున్నారా చూశాను, లేదు. షాపు దిక్కు చూస్తే లేదు, ఎక్కడ కనపడలేదు. ఇదంతా ఒక నిమిషంలో జరిగిపోయింది. అద్భుతమైన దర్శన భాగ్యాన్ని ప్రశ్నించారు. కానీ ఆ మాట ఏమన్నది నేను వివరించట్లేదు, మీకు ఎవరికి తెలియజేయట్లేదు. అది వ్యక్తిగతంగా కాబట్టి నేను తెలియజేయట్లేదు. ఈ సమాచారం మీకు ఇస్తున్నాను. నా అన్ని వీడియోలు చూస్తే మీకు కొంత సమాచారం తెలుస్తుంది. ఒకటి రెండు తెలియదని నా అభిప్రాయం. కనుక మీ అందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.